హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. సుబ్రహ్మణ్యం గారు కూడా తన భార్య చూపించిన ఫోటో చూడగానే తనకి కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. జైకి సరైన జోడీ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయిని కలవాలంటే ఎలా? మా అన్నయ్య ఉన్నాడు కదండి, మనం ఒక మంచి రోజు చూసుకుని జైకి చెప్పకుండా అమ్మాయిని కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వద్దాం. మరి మన జై కూడా ఒకసారి చెప్తి వెళ్తే బాగుంటుంది కదా. మన జైకి తెలియకూడదనే కదా అండి మనం వెళ్తున్నది. మనం తనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని తెలిసి కూడా తనకు ఒక అమ్మాయి ఇష్టపడుతుందని మనకు చెప్పడం లేదంటే వాడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే కదా అర్థం. ముందు అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి మన జై కోసం ఎప్పటినుంచో వేచి చూస్తుంది. అభినయ జై పెళ్లి గురించి ఆ అమ్మాయికి అంతా తెలిసి ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా మన జైని ఇష్టపడుతుందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. తన ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు తెస్తున్నా కూడా పెళ్లి చేసుకోకుండా జై ఎప్పుడు ఓకే చెప్తాడా అని ఎదురు చూస్తుంది. నేను తన ఫ్రెండ్ జై జై ఫ్రెండ్ భరత్‌తో కూడా మాట్లాడాను. ఆ అమ్మాయి గురించి అంతా మంచిగానే చెప్పాడు. అందుకే అన్నయ్యతో మాట్లాడి రేపే ప్రయాణం అవుదాం. ఎందుకంటే ఆలస్యం అమృతం విషం అంటారుగా. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ పెళ్ళికి ఓకే చెప్పాడు. కానీ వాడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. వాడి ఆలోచన మల్లక ముందే మనం వాడికి పెళ్లి చేయడం మంచిదేమో. నువ్వు చెప్పింది కూడా మంచిగానే ఉంది. నేను ఒకసారి బావగారికి కాల్ చేసి రేపు బయలుదేరదాం అని చెప్తాను. మరి జై అడిగితే ఏం చెబుదామండి? ఏదో ఒకటి చెప్దాం. అప్పటికి ఆలోచించి బావగారు ఉన్నారుగా. సుబ్రహ్మణ్యం రఘు గారికి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు. తను అలాగే బావా, రేపటికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. జైతో కూడా నేను ఒకసారి మాట్లాడతాను. ఇలా వెళ్తున్నామని. వాడికి మనం ఎవరిని చూసినా పెళ్లి చేసుకుంటామని ముందే చెప్పాడు బావా. అందుకే తనను ప్రేమిస్తున్న అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు పెళ్లి పీటల వరకు తనకు తెలియకూడదు. అవునన్నయ్య, ఏం చెప్ ఆయన చెప్పింది కూడా బాగానే ఉంది. పెళ్లి పీటలలో అమ్మాయిని చూడాలి. అంతే. పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్ అలాంటివి ఏమీ వద్దు. వాళ్ళ అమ్మా, నాన్న ఒప్పుకుంటే డైరెక్ట్‌గా పెళ్లి పెట్టేసుకుందాం. మరుసటి రోజు జై అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్య ముగ్గురు కలిసి బెంగుళూరు వెళ్లారు. అక్కడికి వెళ్తున్నట్టు జైకి చెప్పలేదు. ఒక ఊర్లో తెలిసిన బంధువుల అమ్మాయి ఉంది. అమ్మాయిని చూడ్డానికి వెళ్తామని చెప్పారు. మీరు నాకు అమ్మాయిని చూపించాల్సిన అవసరం లేదు అమ్మా. చెప్పానుగా, మీరెవరిని చూసినా పెళ్లి చేసుకుంటాను. అలాగే నాన్న. కానీ జాగ్రత్తగా ఉండు ఇంట్లో. సుబ్రహ్మణ్యం, వాడు ఇంకా ఏం చిన్న పిల్లోడు. నువ్వు వాడికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. మనం వెళ్తుంది నెలలు నెలలు కాదు. కేవలం ఒక్కరోజు మాత్రమే. పద, ఆలస్యం అవుతుంది అని నలుగురు బయలుదేరి వెళ్తారు. అక్కడ బెంగుళూరులో భరత్ రెడీగా ఉన్నాడు. వచ్చిన వారిని పికప్ చేసుకొని ముందే బుక్ చేసిన రూమ్‌కి తీసుకెళ్ళి, అంకుల్ మీరు ఫ్రెష్ అవ్వండి. నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకొస్తా అని చెప్పాడు. సుబ్రహ్మణ్యం, వద్దులే భరత్. కాసేపు ఆగితే అందరం కలిసి ఒకేసారి బయట తినేసి వెళ్దాం. ఆ అమ్మాయితో మాట్లాడావా? తనకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట అంకుల్. ఎన్ని రోజులని తను కూడా ఆపుతుంది పాపం చెప్పండి. వాళ్ళు చూసిన సంబంధం చేసుకోకపోతే చచ్చిపోతామని తన్ను బెదిరించారు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది? రఘు, బావా, రాహుకాలం రాకముందే బయలుదేరి వెళ్దాం అని నలుగురు ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆరాధ్య ఇంటికి వెళ్తారు. భరత్ ముందే ఆరాధ్యకు ఫోన్ చేసి ఇలా వస్తున్నట్టు చెప్పాడు. కానీ తన మనసులో భయంగానే ఉంది. తన అమ్మా, నాన్న తన పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని. ఒక 1 అవర్ జర్నీ తర్వాత ఆరాధ్య వాళ్ళ ఇంటి ముందు క్యాబ్ ఆగింది. ఇంటి ముందు కారు ఆగగానే అమ్మో, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇప్పుడెలా అని మనసులో భయపడుతూ ఉంది ఆరాధ్య. తన నాన్నగారు ఆ రోజు ఆదివారం కావడంతో తన నాన్నగారు కూడా ఇంట్లోనే ఉన్నారు. బయట ఏదో కారు ఆగిన సౌండ్ వినిపించడంతో ఆయన బయటకు వెళ్లారు. కారు నుండి రఘు వాళ్ళు, సుబ్రహ్మణ్యం వాళ్ళు, భరత్ దిగి ఆయనకి నమస్కారం చేసి ఇంట్లోకి రావచ్చా అని అడిగారు. ఆయన కూడా తిరిగి నమస్కారం చేసి ఎవరండి మీరు అని అడిగారు. మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చామండి. కొంచెం ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు రఘు. వచ్చిన వాళ్ళని అలా బయట నిలబెట్టి మాట్లాడడం సంస్కారం కాదు అని రండి లోపలికి సాదరంగా ఆహ్వానించారు. కిచెన్‌లో వంట చేస్తున్న ఆరాధ్య అమ్మగారు, ఎవరండి వచ్చింది అని బయటకు వచ్చారు. తనకు కూడా అందరూ నమస్కారం చేయడంతో తను కూడా తిరిగి నమస్కారం చేసింది. రఘు గారు, మీ పేరు అని అడిగారు. నా పేరు రవికుమార్ అండి. మా ఆవిడ శాంతి. నా పేరు రఘు. మా ఆవిడ మాలతి. మా చెల్లెలు సురేఖ. తన భర్త సుబ్రహ్మణ్యం. వీడు మా అబ్బాయి ఫ్రెండ్ భరత్. మీరు వచ్చిన విశేషం అని అడిగారు రవి. మేము హైదరాబాద్ నుండి వచ్చాం. మా అబ్బాయి పనిచేస్తున్న కంపెనీలోనే మీ అమ్మాయి ఆరాధ్య కూడా పనిచేస్తుందని
వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని తెలిసింది. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి గురించి మీతో మాట్లాడాలని వచ్చాము. అంత దూరం నుంచి ఆ మాటకి రవి, శాంతి ఇద్దరూ షాకయ్యారు. వెంటనే రవిగారు ఆరాధ్య అని గట్టిగా అరిచారు. తను భయపడుతూనే మెల్లిగా తన నాన్న దగ్గరికి వచ్చి చెప్పండి నాన్నగారు అంది. నువ్వు మీ ఆఫీస్‌లో ఉన్న ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా? ఆరాధ్య భయంతో చేతులు నలుపుకుంటూ మౌనంగా నించుంది. రవిగారు నిన్నే ఆరాధ్య అడుగుతుంది. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావా? అయినా ఆరాధ్య మౌనంగానే ఉంటే శాంతిగారు ఏంటే అలా కొయ్యబొమ్మలా నించున్నావు? నాన్నగారు అడుగుతున్నారుగా చెప్పు. ఆరాధ్య మనసులో ఏదైతే అదయింది అనేసి అవును. అవును నాన్నగారు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అందుకేనా ఇన్ని రోజులు నేను తెచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తూ వస్తున్నావు? నువ్వు అబ్బాయిని ఇష్టపడుతున్నట్టు ముందు ఒక మాట కూడా నాకు చెప్పాలి అనిపించలేదా నీకు? అంత కాని వాళ్ళం అయ్యామా మేము? ఆరాధ్య బాధతో అయ్యో! అలాంటిదేమీ లేదు నాన్నగారు. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక, తెలిస్తే ఏమంటారో అన్న భయంతోనే ఆగిపోయాను. కానీ మీ మీద గౌరవం లేదు అని కాదు. నా మీద గౌరవం ఉండి ఉంటే ఇలా ఎవరో వచ్చి మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అని నాకు చెప్పేవారు కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా నేను కాదు అనలేదు. నీ ఇష్టాలకి గౌరవాన్ని ఇచ్చాను. కానీ నువ్వు ఆరాధ్య, రవి కాళ్ళ మీద పడి అయ్యో నాన్నగారు మీరలా అనకండి. మీరు చెప్పింది నిజమే. నన్ను క్షమించండి. నేను అడిగింది కాదు అనకుండా ప్రతిదీ నాకందించారు. మీ గౌరవాన్ని భంగపరచాలి అని నేనెప్పుడూ అలా అనుకోలేదు. మీతో ఈ విషయం చాలా సార్లు చెప్పాలి అనుకున్నాను. కానీ భయం వేసింది. మీరు ఏమంటారో అని. అందుకే ఆగిపోయాను. అంతేకానీ మీ మీద, మీ పెంపకం మీద గౌరవం లేదు అనకండి. రఘుగారు మాట్లాడుతూ, చూడండి రవి గారు, మీ పెంపకం ఎలాంటిదో మేము చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మంచి అమ్మాయిని మా మేనల్లుడికి భార్యగా రావడం నిజంగా చాలా అదృష్టం. సురేఖ గారు కూడా అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే. రవి గారు, నేనింకా మీ సంబంధం ఖాయం చేయలేదండి. మీరు అప్పుడే మా అమ్మాయి మీ ఇంటి కోడలు అయినట్టు మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి మీద మీ ప్రేమే మీ మాటల్లో తెలుస్తుంది. ఒకరి ఇంటికి వచ్చి మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అంటే వచ్చిన వారి ముందు తన గౌరవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నెమ్మదిగా అడుగుతున్నారుగా అందులోనే తెలుస్తుంది మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ. తను కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని ఇన్ని రోజులు తన ప్రేమ విషయం మీకు చెప్పకుండా తనలోనే దాచుకుంది. తనలో ఉన్న భయంతో మీకు ఆ విషయం చెప్పకుండా మీరు తెచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఏదో ఒక విధంగా క్యాన్సిల్ చేస్తూ వస్తుంది. రవిగారు ఆరాధ్య తల నిమురుతూ ఏడవకు తల్లి. ఇలా ఒకరి ముందు నా కూతురు నా కాళ్ళు పట్టుకొని వేడుకోవడం నాకు నచ్చడం లేదు. నేను నిన్ను ఆ విధంగా ఎప్పుడూ పెంచలేదు. నువ్వు ఒక్క మాట నాకు ముందు చెప్పి ఉంటే నేనే పెళ్లి వాళ్ళతో సంబంధం వాడిని. నా కూతురు ఎలాంటిదో నా పెంపకం ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటిది తను ఒక అబ్బాయిని ప్రేమించింది అంటే ఆ అబ్బాయిలో ఏం చేసిందో నేను అర్థం చేసుకోగలను. శాంతి ఆరాధ్యను పైకి లేపి తన కన్నీళ్లు తుడిచి ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్న విధానం? చూసావా మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో ఈరోజు? ఆరాధ్య తన అమ్మని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ మీ మీద నమ్మకం లేక కాదు అమ్మా. నాకు భయం వేసింది మీతో చెప్పడానికి. అందుకే ఆగిపోయాను. మీరు ఎలాంటి వారో నాకు తెలుసు కానీ మనసులో ఏదో ఒక చిన్న భయం. అందుకే నేను చెప్పలేక ఆగిపోయాను. రవి గారు భరత్‌ని చూస్తూ మా అమ్మాయి, నువ్వు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారుగా. నువ్వైనా ఒకసారి మా ఇంటికి వచ్చి ఇలా విషయం చెప్పొచ్చు కదా! భరత్ అయ్యో అంకుల్ నేను చాలా సార్లు చెప్తానని అన్నాను. అక్కడ వాళ్ళింట్లో, ఇక్కడ మీ ఇంట్లో. కానీ ఇద్దరు మొండి ఘటాలు. ఎవరూ నా మాట వినలేదు. మా ఫ్రెండ్స్ అని చెప్పడం లేదు అంకుల్. నిజంగా జై చాలా మంచి అబ్బాయి. మన ఆరాధ్యకి సరైన జోడీ కూడా. మీరు ఒకసారి తను ఫోటో చూడండి. మీకే అర్థమవుతుంది. తన పేరెంట్స్ ఇలా వచ్చి తను ప్రేమించిన అమ్మాయితో సంబంధం మాట్లాడుతున్నారనే విషయం తనకు కూడా తెలియదు. పెళ్లిపీటల మీదనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలని జైకి ఆ విషయం చెప్పకుండా ఇంత దూరం వచ్చారు. రవి గారు శాంతిని చూడగానే తన ఆరాధ్యని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళింది. "నువ్విక్కడే ఉండు. నేను, డ్యాడీ వాళ్ళతో మాట్లాడతాము" అని డోర్ దగ్గరగా వేసి వారి దగ్గరికి వెళ్లి రవిగారి పక్కన కూర్చుంది. రవిగారు చూడండి సార్, మీరు ఎలాంటి వారో, మీ ఫ్యామిలీ ఎలాంటిదో, మీరెక్కడ ఉంటారు అనే విషయాలు నాకు ఏమీ తెలీదు. కానీ నాకు నా కూతురు మీద చాలా నమ్మకం ఉంది. తను నాకు చెప్పనందుకు మాత్రమే బాధగా ఉంది. కానీ తన ప్రేమకు నేను వ్యతిరేకిని కాదు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, మేము హైదరాబాద్‌లో ఉంటాం. నేను బిజినెస్ చేస్తుంటాను. మా బావ గవర్నమెంట్ ఆఫీస్‌లో వర్క్ చేస్తారు. కాస్త విషయానికొస్తే నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. సొంత ఊర్లో పొలాలు కూడా బాగానే ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం వద్దు మీకు. మీరు మా గురించి అంతగా ఎంక్వైరీలు చేయాలి అనుకుంటే, మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ రండి.
రవి గారు: "అయ్యో! నేను మీ మీద నమ్మకం లేక మాట్లాడడం లేదండి. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా అంతే. మీరు మా ఇంటికి వచ్చి అడిగిన విధానమే నాకు నచ్చింది." సురేఖ గారు: "అయితే మీకిష్టమేనా అన్నయ్య గారు?" రవి గారు: "ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడే కూర్చోండి. మేమిప్పుడే వస్తామని" ఇద్దరూ రూమ్‌లోకి వెళ్లారు. సురేఖ: "ఏంటండి వాళ్ళలా వెళ్ళిపోయారు? మరి ఇలా వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మాయి, మా అబ్బాయి ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసేయండి అంటే ఏమీ ఆలోచించకుండా పెళ్లికి ఓకే అంటారా చెప్పు? అన్నయ్య, ఈ పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారంటావా?" "తప్పకుండా ఒప్పుకుంటారు." ఒక 10 నిమిషాల తర్వాత రవి, శాంతి ఇద్దరూ బయటికి వచ్చి వారి ముందు నించొని "మాకీ సంబంధం ఇష్టమే" అని అన్నారు. శాంతి గారు: "ఒకసారి అబ్బాయి ఫోటో చూపిస్తారా?" అంది. సురేఖ: "అయ్యో! అదేం భాగ్యం. కాబోయే అల్లుడి ఫోటో చూడకుంటే ఎలా?" అంటూ తన ఫోన్‌లో ఉన్న కొడుకు ఫోటోలు చూపించింది. వాళ్ళు కూడా జైన్‌ని చూడగానే అబ్బాయి చాలా బాగున్నాడు అని అనుకున్నారు ఇద్దరు. అయితే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామా? సురేఖ గారికి చాలా సంతోషంగా ఉంది. తన కొడుకు పెళ్లి తొందరలోనే జరుగుతుందని. వెంటనే పైకి లేచి శాంతి గారితో, "వదిన గారు మీ కిచెన్ ఎక్కడుంది?" అని తనతో చనువుగా మాట్లాడుతూ తనను తీసుకుని లోపలికి వెళ్ళింది. "వదిన, ఇక్కడ షుగర్ డబ్బా ఎక్కడుంది?" అని అడిగింది. "ఇప్పుడు అదెందుకండి?" అని శాంతి గారు అడిగితే, "అయ్యో! ఇంత మంచి శుభవార్త తెలిసిన తర్వాత కూడా నోరు తీపి చేసుకోకపోతే ఎలా? ఏం బాగుంటుంది వదినా?" అంటూ ఆ డబ్బా తీసుకొని హాల్లోకి వెళ్ళి మొదట సుబ్రహ్మణ్యం గారి నోరులో కొంచెం వేసి, అలాగే మాలతి, రఘు, భరత్ గారి చేతిలో పెట్టి రవి గారితో, "అన్నయ్య మీరు కూడా తీసుకోండి" అని అందరికీ చక్కరిచ్చింది. "అన్నయ్య మీరేమీ అనుకోకపోతే ఆరాధ్యతో మాట్లాడొచ్చా?" అని. "అయ్యో! అందులో ఏముందమ్మా వెళ్ళండి" అని అంటే, వెంటనే పరుగున తన రూమ్‌కి వెళ్ళి, "ఆరాధ్య, అమ్మా ఆరాధ్య" అని తన సంతోషం తట్టుకోలేక కొంచెం గట్టిగా అరిచింది. "ఆంటీ, ఆంటీ ఏమైంది? ఎందుకలా వస్తున్నారు?" అంటే, "ఏమైందేంటి అంటావ్? ఏంటి తల్లీ? చాలా మంచి శుభవార్త. నువ్వు తొందరలో నా ఇంటి కోడలు కాబోతున్నావ్" అంది. "ఆరాధ్య, మీరు చెప్పేది నిజమేనా? నాన్నగారు మీ అబ్బాయితో నా పెళ్ళికి ఓకే చెప్పారా?" "అవునురా! మీ నాన్నగారు మీ పెళ్ళికి ఒప్పుకున్నారు. మొదట్లో నాకు కూడా చాలా భయం వేసింది. పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ వాళ్ళని ఎలా ఒప్పించాలి అని. కానీ మీ కుటుంబం చాలా మంచిది. ఇలాంటి ఇంటి నుంచి నా ఇంటికి కోడలు ఒక అమ్మాయి రాబోతుందంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పనా? మేమిలా వచ్చిన సంగతి జైకి తెలియదు. నీకు తెలుసుగా వాడిప్పుడెలా ఉన్నాడో. కానీ ఆంటీ, మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? సందేహం ఏమీ అవసరం లేదు ఆరాధ్య. జై నాకు మాట ఇచ్చాడు. నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజం చెప్పనా? భరత్ చెప్పకపోయి ఉంటే నువ్వు మా అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం మాకు తెలిసేది కాదు. నేను ఇంకా ఎన్ని సంబంధాలు చూసేదాన్నో. నా కొడుక్కి గాని నీలాంటి మంచి అమ్మాయి అయితే వెతుక్కు తీసుకురాలేను. అది ఖచ్చితంగా చెప్పగలను. కానీ జైని తలుచుకుంటే నాకు భయంగా ఉంది. మా పెళ్లి సమయంలోనే తను నన్ను చూస్తాడు కదా! అప్పుడైనా నేను విషయం ముందే చెప్పకపోతే నా మీద కోపం పెంచుకుంటారేమో. నువ్వు జైని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి ఆంటీ. మరి నా కొడుకు గురించి నీకు ఏం తెలియకుండానే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావా? వాడి ప్రేమ, పెళ్లి అన్నీ నీకు తెలుసు కదా! ప్రేమించావుగా! మరి నా కొడుకు కోపాన్ని కూడా నువ్వు తట్టుకోలేవా? నిజం చెప్పనా? మీరు ఎలా మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడతారని నేనస్సలు అనుకోలేదు ఆంటీ. నాకెంత సంతోషంగా ఉందో. కానీ ఒకటే బాధ, మా నాన్నగారి మనసును బాధ పెట్టాను. ముందుగా ఆయనకి నేను అర్థమయ్యే విధంగా చెప్పాల్సింది. ఆ విషయంలోనే నాకు బాధగా ఉంది. సురేఖ ఆరాధ్య తల నిమురుతూ, "పిచ్చి పిల్ల, మీ నాన్న నిన్ను మంచి విలువలతో పెంచారు తల్లి. అందుకే నువ్వు ఆయన మనసును ఎక్కడ బాధపడతాడేమో అనేసి నీ ప్రేమని నీలోనే దాచుకున్నావు. కానీ ఆయన గౌరవాన్ని ఎక్కడ దెబ్బతీయాలని అనుకోలేదు. ఇక విషయాలన్నీ మర్చిపో. మీ అమ్మ, నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తొందరలోనే మరోసారి వచ్చి పెళ్ళికి మంచి ముహూర్తాలు పెట్టుకుందాం. పద, అందరూ నీకోసం బయట వెయిట్ చేస్తున్నారని" ఆరాధ్యను తీసుకొని వచ్చింది. భరత్, రఘు, సుబ్రహ్మణ్యం గారు "కంగ్రాచ్యులేషన్స్ ఆరాధ్య" అని అన్నారు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ ఉంది ఆరాధ్య. శాంతి కూడా ఆరాధ్య తల నిమురుతూ, "ఇన్ని రోజులు నా మనసులో ఒక భయం ఉండేది. ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్తావేమో. కానీ నిన్ను కూతురులా చూసుకునే వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి" అంది శాంతి. రఘు గారు, "అమ్మా శాంతి, మీరు మీ అమ్మాయి గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మా సురేఖకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తనని కోడలు కన్నా కూతురులానే చూసుకుంటారు. సుబ్రహ్మణ్యం గారు, ఇక మేం బయలుదేరతాం. బావగారు, శాంతి గారు, అయ్యో! ఇప్పుడే వెళ్ళిపోతారేంటండి? భోజనం చేసి వెళ్ళండి. ఇప్పుడు కాదు చెల్లెమ్మ. పెళ్ళికి మంచి ముహూర్తాలు చూసుకొని వచ్చి, అప్పుడు మీ ఇంట్లో పుష్టిగా తిని వెళ్తాం. సరేనా? అన్నారు ఆయన.
ఇద్దరు నవ్వుతూ అలాగే అండి మీ రాక కోసం వేచి చూస్తూ ఉంటామన్నారు. వారికి వెళ్ళొస్తామని చెప్పి అందరూ తిరిగి వారి హోటల్‌కి వెళ్తారు. భరత్ వెళ్తూ వెళ్తూ ఆరాధ్య సాధించావు. ఈ విషయం జైకి చెప్పకు. నేను చెప్పను. ఆరాధ్యకి అలా అంటే చాలా సంతోషంగా ఉంది. మనసులో సీతాకోకచిలుకలు ఎగురుతున్నంత సంతోషంగా ఉంది. వెంటనే జైని చూడాలని, తనతో మాట్లాడాలని ఉంది. వెంటనే రవి గారితో, "నాన్న నేను జైతో ఒకసారి మాట్లాడొచ్చా?" రవి చిన్నగా నవ్వగానే, "థాంక్ యూ నాన్న" అని తన్ని హత్తుకొని రూమ్‌కి వెళ్ళి, వెంటనే జైకి కాల్ చేసి సంతోషాన్నంతా మనసులోనే దాచుకొని ఫోన్ లిఫ్ట్ చేసిన అజయ్‌తో ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడంతో, "హాయ్ జై ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆంటీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని నార్మల్‌గా అడిగింది. భరత్ చెప్పాడు, "నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటగా. ఒక్కసారి నా గురించి ఆలోచించకూడదూ? చెప్పానుగా ఆరాధ్య, నా గురించి నీ మనసులో ఎటువంటి అభిప్రాయం ఉంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు జై. అది ఎందుకు బయటకి చెప్పలేకపోతున్నావు? మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పానుగా జై. నాన్న ఇందాకే ఒక సంబంధం ఓకే చేశారు. అబ్బాయి ఫోటో కూడా చూపించలేదు. నాకు డైరెక్ట్‌గా పెళ్లిపీటల మీదే చూడాలని ఆర్డర్ వేశారు. ఇంకా ఆయన మాటకి నేను ఎదురు చెప్పలేకపోయాను. జై, కానీ చివరి అవకాశంగా నీకు ఫోన్ చేశాను. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట చెప్తావేమో అని నీకు ఫోన్ చేశాను. సరే ఇక ఉంటాను. బాయ్ జై. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమించి సంతోషంగా ఉండు" అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ చేయగానే ఆరాధ్య నవ్వుతూ, "ఇప్పుడు నీ మనసులో కూడా నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసిపోతుంది జై. రేపటి నుంచి కొంచెం లాంగ్ ఎపిసోడ్స్ వస్తాయండి. ఈరోజు కొంచెం హాస్పిటల్ విజిటింగ్ ఒకటుంది. అక్కడికి వెళ్ళొచ్చేసరికి టైం పట్టొచ్చు. అందుకే అన్ని స్టోరీస్ కూడా కొంచెం కొంచెం పెడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.